ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వేస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. అయిపోయినా? రెడీ అయిపోయిందారా? ఇంత తొందరగా? వెరీ గుడ్ గర్ల్ రా నువ్వు. ఇంత ఇంత గ్రేట్ రా నాని. నువ్వు చాలా హుషారుంటావు కదా నువ్వు. స్కూల్ ఎట్లుంటావు? డల్గా ఉంటావు కదా. స్కూల్లో డల్గా ఉంటావు, ఈడనేమో హుషారు ఉంటావు కదా. కార్ అయితే కడిగినట్టు అయిపోయింది మొత్తం. సూపర్ సూపర్ భాస్య మంచిగా కడిగినట్టు అయిపోయింది. కాకపోతే ఒకసారి బట్ట కొట్టాలి. ఎంత కొట్టినా ఇక కర్ర కలర్ కదా, గట్లనే ఉంటుంది. వాతావరణం ఏమో చల్లచల్లగా ఉంది ఊర్లో వాతావరణం. ఎందుకంటే వర్షం నిన్న నుంచి పొట్టు కొట్టింది, ఒక రేంజ్లో కొట్టింది వర్షం. మామూలు కాదు, విపరీతంగా మొత్తం ఇయ్యర అంటారు చూసినాం, అట్లా కొట్టింది. ఓ క్రియాంశ్, వా ఏదిరా ఫినిషా? ఏ క్రియాంశ్ ఫినిషా? ఇంత పొద్దు కదా మళ్ళీ ఏమైంది రేటు అని గోర్లు తీయాలరా, లేకపోతే అట్లనే గిచ్చుకుంటాడు మొత్తం. చిన్న ఎందుకు నీకు ఇచ్చితే ఎట్లని అట్లనే మరి ఆయనకి ఎట్లా వెళ్ళా ముక్కు మీద చూడు రక్తం వస్తుంది. ముక్కు పుల్లలు ఉండే ఇటు పోయింది, మళ్ళీ రక్తం వెళ్తుంది. క్రియాంశ్ ఏందమ్మా అది? ఎనుకొకటి ముంగటి. వాట్ ఈస్ దిస్ రా క్రియాంశ్? తాయినవా? మా క్రియాంశ్ అయితే జర పాలకైతే అలవాటు అయిపోయాడు. ఏ మూతి చూసుకోపరా రే చూడు కాతా నాడు ఏడే దొరుకుతాడు ఇప్పుడు. నాని నడురా అంతే నడు ముందుగా స్కూల్ నడు అనరా క్రియాంశ్. నడు అను క్రియాంశ్, నడు అను. ఆడనేమో బ్రైట్నెస్ మంచిగా ఉంది, మస్తు వస్తుంది వీడియో. ఇడనేమో చీకటి వస్తుంది అంతా. కరెంట్ పోయింది, దాంతోపాటు వెంటిలేషన్ లేదు కదా. ఫస్ట్ ఫ్లోర్ వెంటిలేషన్ డైరెక్ట్ ఇంట్లోకి వస్తుంది, కానీ దాంతో పాటు ఏరోప్లేన్ సైన్ కూడా ఎట్లా వస్తుంది. ఇది మనం అట్నే వేద్దాం. ఫస్ట్ ఫ్లోర్ లో కట్టుకున్నాం, కింద కట్టుకుంటే గిచ్చిన ఉంటుంది రచ్చ ఇదేనా రైట్. ఓకే, ఎప్పుడు గుడిలోడదాం? రేపు గుడిలోడదామా? వద్దు, ఎగ్జామ్స్ అయిపోయి ఆమె ఎగ్జామ్స్ అయిపోయాక గుడి కొట్టద్దా? ఒక మాట ఆమె ఎగ్జామ్స్ వచ్చింది ఆమె కోసం, మళ్ళీ గుల కొట్టేది ఉంటావా? రైట్, అది కూడా కరెక్ట్. పోయేలోపు మొత్తం ఫినిష్ చేసుకొని నేను పోతున్నా. అవును కానీ చెప్పడం మర్చిపోయినా. వీడు పోతున్నావు? సిటీకి పోయి ఇవాళ ఉండి రేపు వస్తా. సరే చెప్పులా వీడు వస్తారట. చలి పెడుతుంది, వద్దు నాని అని రెడీ అయిన తర్వాత వెరైటీగా అనిపిస్తుంది ముఖం. ఇది చూడు నాని, బా ఇవాళ అనిపిస్తలేదు అట్లా. అట్లా కాదు, ఇక స్కూల్కి పోవాలి నేను, వీళ్ళందరినీ ఇచ్చి ఇప్పుడు వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్. ఒక్కోసారి మంచిగా ఉంది చూడు ఒకసారి. నువ్వు గదే తీసుకుంది మనకి తీసుకోవచ్చుగా. తాళం లోపల దాన్ని మంచిగా చేయించి అవి కావాలి, అంకితం కావాలంటే. ఎందుకంటే దాన్ని ఎక్కి కాలినప్పుడు నడుమునొచ్చుడు ఇట్లా లొంగుడు అయితే లేదు, ఇదే బెటర్. ఇది మెల్లగా పోతుంది, స్పీడ్ జాగ్రత్త చూసుకోవచ్చు. రైట్, ఓకే. బాయ్ చెప్పరు అక్కకి, బాయ్ చెప్పేసి. అక్క బాయ్ అని చెప్పి, బాయ్ చెప్పి అక్క బాయ్ చెప్పురా. అక్కకి బాయ్ చెప్పవారా బాయ్. మరి ఇక నేను కూడా పోతున్నా. బాయ్ చెప్పురా. ఎప్పుడు వచ్చినావు? నిన్న. బాయ్. అవును, నేను బ్యాగ్ పట్టుకుంటా. నేనే కామెంట్ చేసారు ఒకరు. పట్టుకో పోనీ, ఎక్కువ ముందుగా ఎక్కువ. మరి రోజు అట్నే ఎత్తుకో, అట్లా అంటే ఎత్తుకోదట, బ్యాక్ పెయిన్ వస్తుంది మనకు. ఓకేనా? యూ కెన్ గో. బాయ్ నాని. బాయ్ అమ్మా. బాయ్ అక్క. బాయ్ చెప్పు అక్క, బాయ్ చెప్పురా. పోయినాక చెప్తావు బాయ్. దాన్ని ముక్కు పుల్ల మంచిగా ఉంది. పా నడు. చలో బట్టలు మళ్ళీ స్టార్ట్ చేసేసాడు. ఈ బట్టలు ఎండేసరికి ఏ టైం అవుతుందో, ఎందుకంటే నిన్నంతా వర్షం పడ్డది కాబట్టి బట్టలు ఎండేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడైతే ఇంకా వంటకాడికి అయితే ఏం రాలేదు, ఎందుకంటే స్నానాలు చేసి వచ్చిన తర్వాత ఏదో వంట, అందుకని చెప్పేసి. ఇక ఇది రైస్ ఉంది. మా కోడలు ఏం చేసారంటే రాత్రిగా వాడుకుంటారేమో అనుకున్నాం, కానీ ఆడ అన్నోళ్ళు ఇంటికి పోయారు. ఇక వస్తారేమో ఇప్పుడు. ఇక కర్రీ అయితే పప్పు మిగిలేదు అనుకున్నాం, కానీ పప్పు ఉంది ఇంకా. చలో ఈరోజు గజ్వేల్ పోవాలి ఒకటి, స్వప్న హాస్పిటల్ తీసుకుపోవాలి. అలా వెళ్ళిపోగానే ఈ బొమ్మతో ఆడుతున్నాడు. సప్న నేను గోర్లు తీయాలి. సప్న మొత్తం గిచ్చుకుంటుడు. దోమలు కరిచినాయా రాత్రా? దోమలు కరిచినాయా? కరవాలే మరి ఎందుకు గిచ్చుకున్నావురా? నీ కనుకు పండుకొని పోరుతున్నావు. ఒకసారి నవ్వురా అన్నావు. తాత వచ్చిండ్రా. తాత వచ్చింది. తాత హాయ్ చెప్పు.
తాత హాయ్ పాపాజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైనా అంత మంచిదేనా? అది అది నేను ఇంజెక్షన్ సెట్ అయిందా వీటికి? ఇంకో దానికి రావాలి. నేను అంటే ఇంజెక్షన్ సెట్ కాలే, ఒకదానికి తక్కువైంది, ఇంకోటి అట్లే పడుతుందా? అంటే నేను ఇంజెక్షన్ ఇచ్చిన దానిక ఇయ్యిన దానిక? రెండింటికి ఇచ్చిన దానిక ఇయ్యిన దానిక? రెండు ఇచ్చినాం కదా. అవును. ఒకదానికి తక్కువైంది, ఒకదానికి రాలే. రైట్. ఇప్పుడు కూడా ఇంకో ఇంజెక్షన్ ఇద్దాం పన్నాడు. అది పెద్దదా దొడ్డుదా? ఓకే రైట్. అమ్మో ఆమె తింటావా? నువ్వు బంగారు పండు ఆమె తింటావా? తీసుకుంటారా? ఇస్తారా? తీసుకుంటారా? ఉన్నాయా మన దగ్గర ఏమన్నా? చింతగింజలు లేవు, నూకలేవే? లేవు లేవు. హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్. డ్యూటీయా? ఓకే యూ కెన్ గో. ఓకే ఓకే. అసలు డ్యూటీలో పోయేటోళ్ళు అందరు రెడీ అయిపోయారు. ఈ వర్షానికి ఘోరాది ఘోరంగా అయిపోయింది ఊరంతా మొత్తం. నిన్ననైతే మరీ బీభత్సంగా కొట్టింది వర్షం, చాలా అంటే చాలా కొట్టింది. వర్షం కొట్టిన తర్వాత భూమి అంతా ఈ విధంగా అయింది. ఎందుకంటే రాళ్ళు పడ్డాయి నిన్న, చాలా అంటే చాలా రాళ్ళు పడ్డాయి. పాపం మామిడి తోటల పరిస్థితి అయితే చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయింది. ఉన్న మామిడి తోటలు అన్నీ కింద పడిపోయినాయి, చెట్లన్నీ విరిగిపోయినాయి. అంత ఘోరమైన సిచ్యువేషన్. ఇక వరద చూడరు ఎట్లా వచ్చిందో నిన్న, చాలా అంటే చాలా బీభత్సంగా. హాయ్ ముని గుడ్ మార్నింగ్. నిన్న తీసుకొచ్చి సాయంత్రం పాపం ముని వానలు ఉందని చెప్పేసి లోపల కట్టేసి వచ్చిన. ఇప్పుడు చూడు ఎంత మంచిగా రెస్ట్ తీసుకుంటున్నా. ఏ ఇంత తొందరకేమాను? వావా వావా. వర్షం పడితే వేస్ట్ జాగంతా అయిపోయింది. జాగంతా వర్షం పడితే అది కింద పడేసి ఎడివేరని అడుగుతుంది చూడు. ఏమని మరి లోపల కట్టేసినాం ఇక దీన్ని. హౌ హౌ. నిజంగా ఆడుంట లొకేషన్ వేరు వస్తుంది, ఈడుంట లొకేషన్ వేరు వస్తారా? అలా అసలు వెంటిలేషనే ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది. ఎటువైనా ఉంటుందా? ఏడివేను వావా వావా. ఏడివేను అసలు నువ్వు ఇన్ని రోజులు ఏడివేను. అరే చుట్టుకుంటుందిరా, కాలు చుట్టుకుంటుందిరా. నీళ్ళకైతే ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఎందుకంటే వర్షానికి చాలా ఘోరాది ఘోరంగా కొట్టింది కాబట్టి నీళ్ళకైతే ఇబ్బంది లేకుండా అయిపోయింది. కానీ ఇవి ఎప్పుడు పెరుగుతాయి? జామ చెట్టు పోయినట్టే ఉంది నాకు తెలిసి, మొత్తం స్మాష్ అయిపోయింది. దాని తర్వాత అల్లెనరెడ్డి చెట్టు, అది కూడా వస్తుందో రాదో తెలియదు. ఇక మిగతా చెట్లు అయితే మంచిగా వచ్చేసినాయి. ఈ చెట్లు వస్తాయో రావో దేవుని అదృష్టం. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వీఆర్ డిసైడెడ్ వాట్ అప్ అని అంటే వీఆర్ రిమూవింగ్ టోటల్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అండ్ షీప్స్ అండ్ గోట్స్. Hi goats. Hi goats, how are you? How are you goats? Hey sheeps, how are you? చాలా ఘోరంగా అయిపోయినాయి చూడు. వర్షాకాలం తట్టుకోవాలంటే చాలా కష్టం, చాలా కష్టం. వర్షాకాలాన్ని చాలా అంటే చాలా అధిగమించాల్సి వస్తుంది. హాయ్ చుక్క హాయ్. యాక్చువల్లీ ఇది ఎంతో ఖర్చు పెట్టి చేసినాం. ఆల్మోస్ట్ 70,000 అయింది అసలు దీనికి. అంటే ఇది ఒక్కటే దానికే కాదు, దీంతో పాటు ఇవన్నిటికీ ఇక్కడ ఉన్న ఐటమ్స్ కూడా ఉండే అప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేము. కాకపోతే ఉరుస్తుంది ఇదంతా భీకరంగా ఉరిచి ఇదంతా పచ్చిగా అయిపోయింది. ఇదంతా పచ్చిగా అయిపోయింది, ఈడ పచ్చిగా అయిపోయింది, చాలా ఘోరాది ఘోరంగా అయిపోయింది, ఈడ పచ్చిగా అయిపోయింది. అరే అవును కానీ దాన చూడు ఒకసారి శేఖర్. నీళ్ళు పడ్డాయి, ఈడ పెట్టిండు పప్ప, మొత్తం నీళ్ళు పడ్డాయి. అట్టే ఉన్నదా? అయ్యో మొత్తం నీళ్ళు ఉంది. ఎట్లా తింటే అవి? ఇప్పుడు నాంతదారా? ఇప్పుడు నాన్నది కష్టం. అమ్మ నయ్యమిక నీట్ చేసిన కొంచెం. రాత్రి ఎట్లుండే తెలుసా అసలు, ఇంటికి రాలేని సిచ్యువేషన్ ఉండే, భీకర సిచ్యువేషన్ ఉండే. ఇగో దీని పిల్లలకు మోషన్ బాగా పెట్టింది. దీని పిల్లలకు ఇంకో ఇవి ఉన్నాయి. ఈ రెండు పిల్లలకి చాలా అంటే చాలా నీరసంగా ఉన్నాయి, చాలా అంటే చాలా భీకరంగా ఉన్నాయి. నేను ఇంజక్షన్ ఇచ్చిన మీ రెండు పిల్లలకి కొంచెం సెట్ అయినట్టుంది. జులిపిందిగా, జల్తిచ్చిందిరా, జల్తిస్తే సెట్ అయినట్టు. ఇదానికి కూడా ఇవ్వాలి ఇంకో ఇంజక్షన్. పెద్దగానే పిల్లలు అప్పలకి లేవు మరి ఉండయా పెద్దగా ఎట్లా వర్షానికి తడిసిన ఏ చాలా గట్టిప్పుకొని కొట్టుకోద్దామారా. ఓయ్ హోయ్ వాట్ హ్యాపెన్? అది పోతూ జాలపోతూ రిటర్న్ తిరుగుతుంది దాని మీకు. వన్ పెరిగా దానికి కొమ్ములు. అవును. హో 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 ఆగురి 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 ఆగురి. ఇట్స్ అ బిగ్ మందా. సో ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ అన్నీ తీసేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. సింగిల్గా అయితే ఇవ్వలేము ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కటి మేము అమ్మలేము. ఎవరైనా మంచిగా సాదుకునే వాళ్ళు ఉంటే అందరికీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అందరికంటే ఎవరికన్నా ఒక్కరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇంకో ఇది ఈయన మొప్పుకుంది, 3 పిల్లలు వేస్తుంది ఇది. దాని వెనుక అది ఆవులింపు తీస్తుందా, అది ఈయన నీకుంది, అది 3 పిల్లలు వేస్తుంది. ఇంకోటి ఈ బ్లాక్ ఉంది, ఇది 2 పిల్లలు వేస్తుంది. ఇప్పుడు ఈయన నీకు అవి 3 ఉన్నాయి లైన్గా. ఆ బోర్డ తినింది కానీ ఆ పిల్ల అటు అయిపోయింది. ఇదైతే దీని పిల్లలు తెలుసు కదా మీకు, అన్నీ తెలిసి. ఇక మంచి తెలిసిన వాళ్ళు మాత్రమే కామెంట్ చేయరి, నాకు ఫోన్ చేయరి, లేదంటే నా నెంబర్కి మెసేజ్ చేయరి. ఐ విల్ రిప్లై.
ఎందుకంటే ఇవి మళ్ళీ మేము ఆడ నాన్న ఈడ ఇబ్బంది అనిపిస్తట్టుంది మాకు. నాన్నకు వేరేదే మనం చూసుకుంటాం, కానీ ఇప్పుడైతే వీటిని తీసే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు ఇంకో గొర్రెలు కూడా తీసుకొచ్చినాం కదా, అవి కూడా తీసేస్తాం ఫ్రెండ్స్. మొత్తం టోటల్ సెట్ ఎవరికైనా కావాలంటే చెప్పురి, ఇమ్మీడియట్గా తీసేసుకొని మళ్ళీ పోతే దొరికి మళ్ళీ మాకు చెప్పలేదన్నా అనవద్దు. ఓకేనా పాపాజీ? అయిపోయిందా? చలో చలో, ఎంత బాగున్నాయి చూడరు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఎండ వస్తుంది మంచిగా ఎండితే. ఓయ్ ఓయ్ మెల్లగా. చలో శేఖర్, యారాను అది ఊడ్చేది ఉండరా? పచ్చిగుందా? రైట్ రైట్. ఎండబెట్టి ఎండబెట్టినాక ఊడిస్తే మస్తు ఉంటుంది. చెప్పమా, అన్నీ కట్టాం ఫ్రెండ్స్, అన్నీ చేసినాం. కానీ ఏం చేస్తాం, ఎంతవరకు ఉండాలో మనకు అంతవరకే బాకీ ఉంటుంది. ఇక ఇంతవరకు ఉన్నట్టుంది, మనం ఇంతవరకు బాకీ ఉంది. సో ఆఫ్టర్ దట్ వీఆర్ షిఫ్టింగ్ అనదర్ ప్లేస్. కావాలంటే ఎప్పుడు ఫ్రెండ్స్ ఈ కుక్కను కూడా ఇచ్చేస్తాం, మునిగాని కూడా ఇచ్చేద్దాం. పెద్ద తలనొప్పి ఆరదతోటి దానికి కాలి టైంకి ఫుడ్ పెడితే చాలు ఫ్రెండ్స్, అంతే. అదేం ఆశించదు అది. మళ్ళీ నాన్ వెజ్ కూడా తినదు అది, పెడితే తింటుంది. కుక్కలు ఇక పెడితే తినే కుక్క పెట్టదు దానికి. బాయ్ మనీ. ఈ బండి ఒకటి తలనొప్పి తింటుంది. నిన్నే నువ్వేలే కావాలంటుంది, ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే, రెక్కలు విప్పిన చప్పుడై మది తనబడుతూ ఉందే, కంటికి ఎదురుగా ఎవరున్నా నీ రూపాన్ని చూస్తున్నా, ఒంటిగా ఎక్కడ నిలుచున్నా నీ ధ్యాసల్లోనే ఉన్నా, కను నిన్నేలే చూడాలంటుందే, నిన్ను నాలోనే దాచాలంటుందే, పుస్తకాలు చదివానే ప్రేమ కవితలెన్నో విన్నానే, ప్రేమంటే సముద్రం అన్నారొకరు, ప్రేమంటే అమృతం అన్నారు ఇంకొకరు. నిన్ను నన్నే చూడాలంటుందే, నిన్ను నాలోనే దాచాలంటుందే, ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే, రెక్కలు విప్పిన. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇక మా పెద్దమ్మ పోదాం 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 అంటుంది. మా పెద్దమ్మకి అందరికీ బాయ్ చెప్పురు. ఇక ఆమెకి ఇప్పటికే ఎప్పుడు వాడరా అన్నట్టుంది. గిరికి ఫోన్ చేసిన, గిరి డ్యూటీ పోయిందట. ఇప్పుడు మేము గజ్వేల్కి పోతున్నాం. సో ఫ్రెండ్స్, మా పెద్దమ్మని కూడా దించేసి ఈమె హాస్పిటల్ చూపించేసి శిరీష కూడా తోడు వచ్చేస్తుంది. మేము అందరం పోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మేము స్నానానికి పోతున్నాం ఫ్రెండ్స్. శేఖర్ ఓకేనా? స్నానానికి పోతున్నాం. ఓకే, చాలా థ్యాంక్ యూ. ఇన్ని రోజులు మాకు చెడు మంచి అన్నీ చెప్పి ఇంతవరకు తీసుకొచ్చినాం. మంచిగా ఉంటాం, కానీ మీ కోడలే నిన్ను మంచిగా చూసుకోలే కదా. కోడళ్ళు మంచిగా చూసిండ్రు, కొడుకులు చూసిండ్రు. నాకైతే నిమ్మలమ్మా, నాకు నిమ్మలమే ఇడికొస్తే. శిరీష జాగ్రత్త రా, సరేనా? క్రియాన్స్ కూడా జాగ్రత్త. ఇలా మేము వస్తామారామా తెలియదు, వస్తే రావచ్చు, లేకపోతే అటే. మరి నాకు డ్రెస్ ఎట్లా సప్న? మరి నా డ్రెస్ ఏది? ఓ రామశంకర, మరి నేనేడు ఉండాలి నిన్ను అడ్మిట్ చేసుకుంటే? నా పక్కన ఉండి పేషెంట్ మంచం మీద పడుకుంటారు, అటెండర్ పక్కన నేను నిల్చుంటారు. ఆయనకు బట్టలు బెడ్ ఇయ్యారు మరి ఎడ పడుకోవాలి నేను? సరే, నేను బట్టలు ఏమి వేసుకోవాలి అంటున్నా. ఏవి ఉందిగా ఇప్పుడు ఒకటి ఇట్లనే ఉండాలి. ఇంకో డ్రెస్ పెట్టుకో, స్పేర్ కూడా పెట్టుకో. హాయ్ అనిల్ కుమార్, బాగున్నావా? హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. మంచిగా ఉందా ఇల్లు అంతా, ఊరంతా? అట్లే ఉంది, ఊరికేమైతుంది అంతే. ఎవరున్నా ఉండకపోయినా ఆగదు, అంతే. అయ్యాల్సిన పని అయితేనే అయితేనే ఉంటుంది, జరగాల్సిన పని జరుగుతుంది. నర్సరెడ్డి వచ్చిండు, మాజీ ఎమ్మెల్యే. వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అది ఏమంటారు, మోడీ ఇచ్చిన సన్నబియ్యాన్ని వీళ్ళు చెప్పుకుంటారు. మోడీ 5 రూపాయలు ఇస్తే ఈయన 1 రూపాయి ఇచ్చింది అన్నట్టు. గదే. చలో హెచ్సియు పరిస్థితి చూసినా? హెచ్సియు ఆపేసిరు, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది.
రైట్ బాయ్. జై శ్రీరామ్. బాగుందారా? మంచిగా వస్తుంది. మంచిగా అనిపిస్తుంది. అదే చెప్తాం అనుకుంటా నువ్వు బాగుందా కానీ వచ్చేటోళ్ళకి కనిపించదు, ఇట్లా మీదికి వెళ్ళి చూస్తే మస్తు కనిపిస్తుంది అవును కదా. ఉన్నది డాష్బోర్డ్ బాగుంటుంది. అందుకనే పెట్టినాయి ఇట్లా రిఫ్లెక్ట్ కాకుండా. రిఫ్లెక్ట్ అవుతుంది. కొంచెం వీళ్ళు ఏంది ఇంతసేపు మాట్లాడుకుంటారు. వాట్ ఈస్ ద డిస్కషన్? మంచిగా ఉండాలి బిడ్డ, మంచిగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి. పానం కూల్ వస్తుంది దీంట్లో. దాంట్లో రాదు, అది టాప్ ఎండ్కి ఉంది. దేనికి వస్తా? టాప్ ఎండ్లో, దీంట్లో రాదు. దీనికి వస్తా అని చెప్తే కదా. దీనికి రాదు, టాప్ ఎండ్కి వస్తుంది. కూల్ దీంట్లో రాదు, టాప్ ఎండ్లో వస్తుంది. మూడో కూర్చుని దాపేద్దామా. సో అన్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. ఇక నేను తీసుకొచ్చిన బట్టలు మొత్తం అయితే మొత్తానికి మొత్తం ఎండేసిరు. ఎండ కూడా ఇప్పుడే వెళ్ళింది. నిన్న ఒక ఘోరంగా రాళ్ళవాన పడి మొత్తం ఆగం చేసిపోయింది. సంపు మూత ఇందాక బోరేసిన, మళ్ళీ అంటారు కదా సంపు మూత వేయట్లేదని. ఇంకా నీళ్ళు కూడా ఆల్మోస్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనకి చెప్పిన పని ఏంటంటే అన్న ఇట్లా వాళ్ళ హాస్పిటల్ పోయారు కదా, వాళ్ళు వచ్చే లోపు మనము ఇంట్లో ఉన్న అన్వాంటెడ్ సామాన్ మొత్తం తీసేయాలి. సో మొన్న జరిగినాయి ఆల్మోస్ట్. ఈ సామాన్ ఏమి ఉండొద్దు. ఇక మంచి సామాన్ ఏమో అక్కడ ఒక దగ్గర పెట్టేసి ఈ అవసరం లేని సామాన్ మొత్తం తీసామని చెప్పారు, ఎందుకంటే పడేయనికి. సో ఈ బీరువాలు కూడా పోతున్నాయి ఎలాగో. ఈ బీరువాలు మళ్ళీ పని చేయమన్నమాట, ఎందుకంటే కింద లెగ్స్ తీసేసినాం కదా. లెగ్స్ తీసేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికైనా షిఫ్ట్ చేసినామంటే మొత్తానికే పోతాయి. ఇక ఎలాగో అక్కడ కబర్స్ ఉన్నాయి కాబట్టి అవి ఏం అవసరం లేదు. ఇక ఇక్కడ ఉన్న అన్వాంటెడ్ సామాన్ కానీ బట్టలు కానీ మనం ముళ్ళ కట్టుకొని బట్టలు కొని తీసుకొని అన్వాంటెడ్ తీసేసి ఇగో పైన ఉన్న సామాన్లు అవి ఇవి ఏడుగాడు మొత్తం తీసామని చెప్పారు. ఎందుకంటే మొత్తం తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమి ఉండొద్దు అని చెప్పేసి ఆ ప్లానింగ్ అయితే పెట్టుకున్నాం మనము. ఇక ఆల్మోస్ట్ ఒక 50% సామాన్ వెళ్ళిపోయింది. ఇంకో 50%లో ఒక 30% తీసేసి 20% పడేయాలని నేను అనుకుంటున్నా. మరి చెప్పలేము ఏం దాకా అవుతుందో. ఏమంటారు శిర్ష? చూడాలి, సామాన్ చదువుతుంటే అన్ని కావాలనిపిస్తుంది. అట్లా చూసినావా? రైట్, నేను కదే అంటారు. అట్లా చూసినాం అనుకో, అరే ఇది అవసరం వస్తుంది ఉండని, అరే ఇది అవసరం వస్తుంది ఉండని అని ఇప్పటికే సామాన్లే బాబా, ఏ వేస్ట్ అయ్యేటి కావు కదా. కావు. కానీ ఇంత సామాన్ అంటే మనకు కూడా కష్టం కదా శిర్ష. ఎవరికైనా ఉండదు ఇంత సామాన్, మనకే ఉన్నది ఇంత సామాన్ అంటే. మనం తీసుకున్నాం కాబట్టి మనకు ఉన్నది. అదే ఊర్లో అంటే నడిచిపోయింది ఏం గడికే అది నూకుతా పోతాయి కదా అన్నీ ఒకటేసారి. కింద పడేసిన క్రియాంశ సాదరి ఒకసారి ఇల్లు ఉడిచి వంట స్టార్ట్ చేస్తే అయిపోతుంది. నువ్వు వంట చేయలే ఇంకా? పొద్దున అయితే ఒక పని చేయి, నువ్వు వంట చేయి, నేను ఈ పని స్టార్ట్ చేస్తా. ఇక ఒకటి చేద్దాం. ఏవో ఇష్టంతో కొనుక్కున్న లైట్లు అంటే నాకు తెలిసి ఇప్పుడు పని చేస్తాయి ఆడికి కదా. ఉండని కెమెరా ఎక్విప్మెంట్ సంబంధించి మొత్తం నేను తీసుకోతాడికి ఒక రూమ్లో షిఫ్ట్ చేసుకున్నాం. ఏమైందిరా? మనకి ఏదో నచ్చినట్టుంది, నీకు చూపిస్తాడు. కార్ బొమ్మనా? మంకీ వస్తే మాత్రం పక్కా చూపిస్తాడు. మంకీ ఇట్లా అంటాడు, ఇట్లా చూపిస్తాడు. మా టీవీ కూడా పోయింది. టీవీ సెటప్ ఆల్రెడీ పాత టీవీ ఉంది కాబట్టి సెట్ చేద్దాం అనుకున్నా, కానీ ఏ సెటప్ లేదు. ఇక మొత్తం అన్నీ ఆడికే షిఫ్ట్ డనా. రైట్, ఇప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేసేసి ఓకే తీసుకుందాం. గ్యాస్ ఏడు ఉంది బయటనే ఉందా? రైట్, ఇచ్చేసే, డబ్బులు కూడా ఇచ్చేసే. మన ఫంక్షన్ తీసుకున్న వచ్చినప్పుడు ఆల్మోస్ట్ పచ్చిగా ఉండే కదా. యూజర్ మంచిగా ఎండ వచ్చింది, సూర్యుడు వచ్చేసిండు, కొద్దిగా ఎండింది. ఇక షెడ్ కూడా నూకుదామని చెప్పేసి వచ్చినాం. పప్ప రాలే ఇంకా జర్ర రాత్రి అంతా అంటే పొద్దునంతా కూడా లేదు. ఇక మునియాన్ని కూడా రైస్ పెట్టలే కదా, రైస్ తీసుకొద్దాం, రైస్ తీసుకొచ్చినాం. ఏమైందిరా కుక్కలకన్నా అంటుండు చూడదా, అది ఎట్లా అంటే అంటుండు అని ఇప్పాలారా దొరికొస్తుంది మీదికి. ఏమంటారు తల ఏం కదా కట్టేసి ఉన్నది, తీ ఓపెన్ చేయి. మునికైతే అన్నం పెడితే అన్నం మొత్తం ఫినిష్ చేసింది, అంటే ఆకలితో ఉన్నట్టుంది, మొత్తం తినేసింది. పెట్టిన కాడికైతే ముని చెట్లు అయితే మంచిగా అయినాయి, గ్రీన్ కలర్. వర్షం పడ్డాయి కదా, ఇన్ని రోజులు వాటర్ లేకుండే, ఈ వాటర్కి చెట్లు మంచిగా అయిపోయినాయి. కలమాకు చెట్టు వావ్ బాగా పోయేటప్పుడు ఈ కలమాకు చెట్టు ఆకు తెంపుకొని పోవాలి. ఆడ మన కలమాకు లేదు కదా. మా బావ ఇగో షెడ్ ఉడుస్తుంది. అయిపోయిందా? పచ్చిగా ఉంది కదా బావ, ఎట్లా ఉడుస్తున్నావు? ఇది పచ్చిగా ఊడవలే అనుకో ఆరనే ఆరదు. ఇట్లా ఆరాలంటే ఊడవాలి. ఊడుస్తున్నా లోపల రాకు వస్తావా? ఇది అంటే ఇటు ఎండ కొడుతుంది కాబట్టి ఇటు ఏం లేదుగా. పరిస్థితి చూడు, ఇది మరి ఘోరంగా ఉంది ఇటు సైడ్. వాటర్ ఉండాలి, అందుకని ఊడవాలి. యాక్చువల్ పొద్దునే ఊడ్చండి, తడిమి ఊడిచినప్పుడు ఊడుస్తూనే మీకు ఎత్తేస్తే మొత్తం ఆరిపోతుండే. పప్ప ఫోన్ చేయాలి అన్నాడు, తొందరగా ఆరుతుంది రానన్నాడు, అందుకని వచ్చి ఊడ్చేస్తుంది. నీళ్ళు అనుకో ఆరదు, మొత్తం అంటే పచ్చిగా ఉంటుంది. సో ఇప్పుడు ఊడ్చినాం అనుకో కొద్దిగా డ్రై అయిపోయి ఎండకు తొందరగా గాలి వస్తుంది కదా, తొందరగా ఆరిపోతుంది అనమాట, అట్లుంటది. సరే సరే.
ఇప్పుడు అన్ని గొర్రెలు మేకలు అన్నీ పోయినాయా మేతకి? పిల్లలతో సహా పొద్దుగా ఇచ్చినాక మేము ఆ. సరే సరే, ఇది క్లీన్ చేసి ఇంటికి వెళ్ళి వంట చేసేస్తే అయిపోతుంది ఇక పని. అక్కడైతే సాయంత్రం వస్తారు, మరి ఎప్పుడు వస్తారు తెలియదు. ఇంకోసేపు అయినాక ఫోన్ చేయాలి. ఇప్పుడే పోయిరంట, ఇంతకుముందు ఫోన్ చేసిన, లైన్లో నిల్చురంట. ఇంకొక గంట. ఎవరైనా శుక్రవారం కదా చెప్పలే మాట ఒక్కో రోజు ఒకలా ఉంటుంది కదా. అదే అంటే వీళ్ళు తొందరగానే పోయారు, మరి ఏ టైం అవుతుందేమో తెలియదు. ఒక్కోసేపు అయినాక ఫోన్ చేసి ఇక ప్రస్తుతానికి ఇంటికి పోయి మనం వంట చేసినాం అనుకో పని అయిపోతుంది. అయిపోతుంది ఒక 10 నిమిషాలు అనుకో, ఈ దొడ్డు కూడా అయిపోతుంది. సరే.